మనం చూస్తున్నది జనగామ నుండి హుస్నాబాద్ వెళ్ళే కరీంనగర్ రోడ్డు. ఇక్కడ జనగామ నుండి సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఈ బ్రిడ్జి మన దగ్గర ఉంది. ఇది గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ పాత పడి ఉన్నది. గత సంవత్సరంలో ఇది అధిక వర్షాల వలన కూలిపోవడం జరిగింది. దీనిని మరమ్మతు చేయటకై అప్పటి ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాగిరెడ్డి కలిసి ఈ రోడ్డుని మరమ్మతు చేయుటకు కొంత డబ్బును కూడా కేటాయించడం జరిగింది. కేటాయించినా కానీ అక్కడి కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వలన ఈ పిల్లర్లు వేయడం జరిగింది, కానీ దీనిపైన స్లాబ్ వేయడం మాత్రం సంవత్సరం గడిచినా ఇంతవరకు ఇది నోచుకోవడం లేదు. ఇక్కడ నుండి సుమారు రోజుకు కొన్ని వేల వాహనాలు ఇక్కడ నుండి ప్రయాణం చేయడం జరుగుతుంది. తర్వాత బస్సులు, పెద్ద పెద్ద లారీలు కూడా ఇక్కడ నుండి వెళ్ళటం జరుగుతుంది. అయితే అప్పటి నుండి పోయిన సంవత్సరం ఇక రోడ్డు తెగిపోయిన కారణంగా ఇదే బైపాస్ రోడ్ నుంచి వెళ్ళి గానుపాడు మీదుగా ఈ రోడ్డు కొన్ని రోజులు దారి మళ్లించడం జరిగింది. దారి మళ్లించినా కానీ ఈ రోడ్డు వేయక అనేక ఇబ్బందుల పాలు అయింది. కాంట్రాక్టర్ మాత్రం అధికారులు ఎవరికి చెప్పినా పెడచెవిన పెట్టడం జరిగింది. చివరికి అటో ఇటో దీన్ని పిల్లర్ల వరకు లేపి ఆపేయడం జరిగింది. ఇంతవరకు కాంట్రాక్టర్ కానీ, అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ ఎవరు కూడా పట్టించుకోకపోవడం శోచనీయం. మరి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి అందరు అధికారులు కూడా ఇక్కడ నుండి వెళ్ళడం, కరీంనగర్కు వెళ్ళడం, మొన్ననే పోయినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్లలో మరియు ఎంపీ ఎలక్షన్లలో కూడా ఇక్కడ నుండి అనేక మంది ఎమ్మెల్యేలు కానీ, రాజకీయ నాయకులు కానీ, అధికారులు కానీ వెళ్ళడం జరుగుతుంది. కానీ అభివృద్ధి చేయడంలో మాత్రం వీళ్ళు చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు. దీని వలన ఇంకొక నెల రోజులైతే మళ్ళీ వర్షాలు స్టార్ట్ అవుతాయి కాబట్టి పూర్తి చేయాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉందని చెప్తున్నారు. ఈ విజువల్స్లో మనం చూస్తున్నటువంటి వింతలు ఎంతగానో ఉన్నాయి. ఇక్కడ మొన్ననే కురిసిన వర్షానికి రోడ్డు గుంతలు పడి మళ్ళీ మట్టి పోయడం కూడా జరిగింది. స్థానిక ఎమ్మెల్యే దీన్ని పట్టించుకోవాలని అందరూ కోరుచున్నారు. వానకాలం తగ్గింది గంట పడితే మళ్ళీ మట్టి అధికార దృష్టి ద్వారా దీన్ని తొందర పెద్ద ఇప్పుడు చేసి ఇప్పుడు దాదాపు మనకు ఒక 7 ప్రాంతం కూడా ఏం లేదా వాన వస్తే హరికోస అవుతుంది తెలుసా, మొత్తం అలా దిగబడుతుంది బండి. 2 రోజులు అవుతుంది అట్లా. ఇప్పుడు 10 సంవత్సరాలు అట్నే ఉండదు. మోరు ఎత్తమంటారు, ఇట్లా ఏం లేదు, మోరు లేదు. రాని
ఊళ్ళో బంద్ కాదు. గవర్నమెంట్ సాగు మన వీళ్ళు ఇబ్బంది అవుతుంది. చేసి మా దయ చూసి రోడ్ ఏమని చెప్పి ఇప్పుడు బ్రిడ్జి ఎన్ని రోజులు అయితే కదా వర్క్ చేస్తలేరు కదా పిల్లలు పబ్లిక్ ఇక్కడ అయిపోతే అట్లా పోతారు. వాళ్ళు వస్తారు ఏమన్నా వాళ్ళకు వచ్చి అట్లా వాళ్ళు రోజు బాధ పబ్లిక్ మంచిగా ఉంటుంది కదా. మళ్ళీసారి సీఎం అయ్యేది ఓట్లు వేసేది. పబ్లిక్ బాధ పెడితే మళ్ళీ మీరు కూడా దృష్టికి వచ్చే మా ఊరు ఓడ్లకొండ మండలం. అది అది పిల్లర్స్ వేసి మరి అధికారులు వస్తుండ్రా ఎప్పుడన్నా? అధికారులు ఇవ్వాలి వస్తలేరు. మరి ఇప్పుడు వర్షాకాలం ఉంటుంది కదా, వర్షాకాలం వస్తే ఏమున్నది ఏం చెప్పాలి. వారు కూడా వారు కూడా తెలవాలి. పబ్లిక్ బాధలు మళ్ళీ సర్వే ఛాన్స్ ఉంటుంది. ఇబ్బంది పెట్టకుండా చేయించే ప్రయత్నం చేయాలి. పబ్లిక్ ద్వారా మీ ద్వారా తీసుకుపోయి పబ్లిక్ బాధపడకుండా